రైట్. ప్రధానమంత్రిని బాలకృష్ణ గారు అంత నీచంగా దూషించిన పాపం బీజేపీ వాళ్ళు బాధపడుతున్నట్లేరు. ప్రధాని గారు కూడా చాలా ఆయన ఇబ్బందిగానే కూర్చున్నాడు. కానీ మాబోటి వాళ్ళు అయితే ఖచ్చితంగా బాధపడ్డాం. ప్రధాని గారిని టెర్రరిస్ట్ అన్నా లేకపోతే బాలకృష్ణ గారు ఇంత నీచంగా మాట్లాడినా పాపం బీజేపీ వాళ్ళు బాధపడట్లేదు. వాళ్ళు మరి ఏమి సంతోషపడుతున్నారో అనలేం. కానీ బట్ వాళ్ళు వాళ్ళ ఆత్మవంచనో లేకపోతే ఆత్మసంతృప్తో ఏదో సర్దుకుపోతున్నారు. ఇక ముందుగా తిలక్ గారు మీరు మాట్లాడండి. సీఎం రమేష్ బీజేపీ ఎంపీగా ప్రస్తుతం ఉన్నారు. తెలుగుదేశంలోంచి బీజేపీలోకి వెళ్ళారు. ఆయన మీద 450 కోట్ల రూపాయల ఫోర్జరీ కేసు వస్తే ప్రముఖ నటుడు వేణు అన్న ఆయన కంప్లైంట్ చేస్తే ఏడాది క్రితమే కంప్లైంట్ చేశారు. ఇప్పుడు అది రికార్డ్ చేశారు. కేసు నమోదైతే కనీసం ఒక్క ముక్క రాయని ఈనాడు ఆంధ్రజ్యోతి జగన్ గారి మీద పడి మాత్రం వైసీపీ వాళ్ళ మీద ఎక్కడే చిన్న ఘటన జరిగినా కూడా మొత్తం రాష్ట్రం అంతా పునుగుతూ దరిద్రపు కొట్టు వార్తలు రాస్తున్నారు. దీని మీద ముందుగా మాట్లాడిన తర్వాత ఎవరు అబద్ధాలు ఆడతారు, చంద్రబాబు గారా జగన్ గారా? ఇప్పుడే మనం చూసాం చంద్రబాబు గారు ఎంత పశ్చాబద్ధం ఎట్లా మాట మార్చేసింది. ఇవన్నీ దాని మీద కూడా చర్చకి వెళ్దాం. ముందుగా సీఎం రమేష్ కేసు గురించి ఈనాడు వాళ్ళకి ఆంధ్రజ్యోతి వాళ్ళకి ఉన్న అనైతిక బంధం ఏమిటి, ఎందుకు వార్త ఇవ్వలేకపోయారు? 450 కోట్ల స్కామ్ గురించి తిలక్ గారు మ్యూట్ తీసేయండి. మ్యూట్లో ఉన్నారు. నమస్కారం. మాట్లాడండి. పెద్దలు తిరుపతిరావు, ప్రభాకర్ రావుకి నమస్కారం. ఈ పత్రికల్లో ఈనాడు జ్యోతి పత్రికల్లో జగన్ గారికి వ్యతిరేకంగా వార్తలు రావటం, ఈ రోజు వచ్చిన వార్త హెడ్డింగ్ డ్రగ్ మాఫియా గురించి. మరి మీడియా మాఫియా గురించి ఏం చెప్పాలి? ఈ రాష్ట్రంలో మీడియా మాఫియాగా తయారయ్యి ప్రతిరోజు అసలు నేను ఒక మాట చెప్తానండి. రాధాకృష్ణ గారికి నా ఆస్తులు ఎట్లా వచ్చినాయో ఈడీ ఎంక్వైరీ అని చేయమని ఏమైనా లెటర్ రాయగలరా? రామోజీరావు మార్గదర్శనం మీద వచ్చిన ఆరోపణల మీద చర్చకి రమ్మని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సవాల్ చేస్తే పారిపోయిన వ్యక్తి రామోజీరావు. మరి ఆయన సంవత్సరం మీద దర్యాప్తును కోరతారా? దర్యాప్తు జరుపుతా ఉంటేనే స్టేలు తీసుకొస్తున్నారే, నానా రభసాలు చేస్తున్నారా పత్రికా స్వేచ్ఛ మీద దాడిని? ఈ సీఎం రమేష్ కానివ్వండి, సుజనా చౌదరి గారిని ఇప్పుడు జగన్ గారి మీద ఆరోపణలు వచ్చినాయి, అరెస్ట్ చేశారు, ఎంక్వైరీ జరుగుతోంది. ఈ ఎంక్వైరీని ఫేస్ చేస్తున్నాడు ఆయన ధైర్యంగా. మరి వీళ్ళు ఎందుకు ఫేస్ చేయ ధైర్యం? వీళ్ళకి ధైర్యం లేదా? చంద్రబాబు నాయుడు గారు అడగలరా? ఆయన మీద వచ్చినప్పుడు సాక్షాత్తు అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ వస్తే ఆయన నిండు సభలో ఒక మాట చెప్పారు, నా కుమారుడి మీద ఆరోపణలు చేస్తున్నారు, ఇవి అవాస్తవం, ఒకవేళ నిజమైతే ఎంక్వైరీ జరిపించమని కోరుతున్నాను, ఎంక్వైరీలో రుజువు అయితే నడి రోడ్ల మీద ఉరి తీయండి అనే మాట ఆయన వాడారు. ఆ మాట మరి చంద్రబాబు నాయుడు ఎందుకు వాడలేకపోయారు? మన చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు లోకేష్ మీద కేసు పెట్టగానే నానా గగ్గోలు పెట్టారు. కార్యకర్తల మీద మాత్రం 20 కేసులు పెట్టించుకోండి, మేము మీకు పదవులు ఇస్తామని చెప్తారు. ఒక కేసు పెట్టగానే చంద్రబాబు నాయుడు గారికి గగ్గోలు పెడతారు. అసలు మాఫియా అనేది ఈ మీడియా, ఈ రాష్ట్రంలో ఈయన చంద్రబాబు నాయుడు గారికి ఇంకో పార్టీ ఉండకూడదు, రామోజీరావు గారికి ఇంకో పత్రిక ఉండకూడదు. మాఫియా అనేది వీళ్ళు తయారయ్యారు. ఒక మాటలో మనం చెప్పడం కాదండి, ఒక్క మాటలో రామోజీరావు గురించి చెప్పాలంటే ఎన్టీ రామారావు చివరి ప్రెస్ కాన్ఫరెన్స్ లో అన్న మాట ఏంటి? పశువు కన్నా హీనం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇంకా అంతకంటే పెద్ద పదవి ఏముంటది? ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాడు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు చివరి ప్రెస్ మీట్ లో చెప్పిన మాటలకి సమాధానం చెప్తారా? అలాగే మోడీ గారు బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి చేసిన కామెంట్, నువ్వు గొప్పవాడివి అంటే వాటిలోకి మళ్ళీ వెళదాం. తిలక్ గారు, ఇప్పుడు పాయింట్ ఏంటంటే సీఎం రమేష్ గారి మీద 450 కోట్ల ఫోర్జరీ ఆరోపణలు వచ్చినాయి, కేసు నమోదైంది. ఆ వార్తను ఒక్క ముక్క కూడా రాయకుండా జాగ్రత్త పట్టడంలో ఈనాడు రామోజీరావు గారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి ఉన్నటువంటి అక్రమ సంబంధం ఏమిటి? వాళ్ళకి ఒకటి, సీఎం రమేష్ గారు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా ఎక్కడ తిరుగుతున్నా ఆయన చంద్రబాబు నాయుడు గారు కోవర్టు, అందులో రెండో అభిప్రాయం లేదు. ఆయన ఇప్పటికి కూడా బీజేపీలో ఉన్నప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు, చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాలు కాపాడటంలో సిద్ధహస్తుడు. ఆయన ఇప్పటికే అదే పని ఉన్నారు. ఆయన వార్తలు రావు, కేసులు పెడితే రిజిస్టర్ కావు, కోర్టులు పెడితే స్టే తీసుకొస్తారు. ఈ రాష్ట్రంలో బ్యాంకుల్లో మోసం చేసినటువంటి ఘరానా పెద్ద మనుషులు 10 మంది లిస్టులో 10 మంది ఉంటారు. ఒకరినైనా అరెస్ట్ చేశారా? ఎందుకు జరగడం లేదు? 100 కోట్లు నిజమే. ఇవాళ మరి పోలీసులు రాశాడు రాధాకృష్ణ గారు, సీఎం రమేష్ గారి కేసుల్ని జగన్ గారితో పోలిస్తే, జగన్ గారి మీద ఉన్న కేసులతో పోలిస్తే చాలా చిన్నవి అని చెప్పి. నిజమే, 100 కోట్ల రూపాయలు
చేతులు మారిని కాదు 600 కోట్లు అని చెప్పారు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు, వాస్తవమే. కానీ సీఎం రమేష్ గారి మీద వచ్చిన ఆరోపణలు ఎంత పెద్దవి, సుజనా చౌదరి గారి మీద వచ్చిన ఆరోపణలు ఎంత పెద్దవి? నేను ఒక మాట చెప్తానండి. ఆ 100 కోట్ల రూపాయలు కవిత గారు ఆధారాలు దొరికినాయి అన్నారు. సరే, క్యాష్ దొరకలేదు, దొరికిందా అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, అదొక వేరే విషయం. ఇక్కడ నేనేమంటానంటే 2000 కోట్ల రూపాయల అక్రమ సంపాదనకు సంబంధించిన ఆధారాలు చంద్రబాబు నాయుడు పిఏ ఇంట్లో దొరికినాయని చెప్పి సెంట్రల్ దర్యాప్తు సంస్థలు ప్రెస్ నోట్ ఇచ్చినాయి. కోర్టులో 26 పేజీల నోట్లు సబ్మిట్ చేసినాయి. మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు? చంద్రబాబు నాయుడు ఇంట్లో ఎప్పుడైనా సోదా చేశారా? చంద్రబాబు నాయుడు ఆఫీస్ ఎప్పుడైనా సోదా చేశారా? స్కిల్ కేసులో 370 కోట్లు అక్రమాలు జరిగినట్టుగా కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ధారించింది కదా. మరి ఎందుకు సోదాలు చేయట్లేదు? కేంద్ర ప్రభుత్వం ఇన్నాళ్ళ నుంచి ఇన్ని సంవత్సరాలుగా దర్యాప్తు చేస్తోంది కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా. మరి చంద్రబాబు నాయుడు ఇల్లు ఆఫీసుల్లో ఎందుకు సోదాలు చేయట్లేదు? ఈ ప్రశ్నకు బీజేపీ సమాధానం చెప్పాలి. అలాగే ఈ తెలుగు పత్రికల్లో ఈనాడు, రామోజీరావు అక్రమ సంబంధాలు ఈ ఒక్క సీఎం రమేష్ గారే కాదు, ఈ రాష్ట్రంలో ఆర్థిక నేరస్తులుగా ముద్రపడిన వాళ్ళందరికీ ప్రయోజనాలు కాపాడటంలో ముందుంటాడు రామోజీరావు, రాధాకృష్ణ గారు. అందులో ఎటువంటి సందేహం లేదు.